హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షాప్స్లో మైదా పిండితో చేస్తారు, కానీ గోధుమ పిండితో బెల్లం పాకంతో ఈజీగా గవ్వలను గుల్లగా క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా 2 కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత నెయ్యిని కానీ డాల్డాని కానీ తీసుకోవాలి. డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు, సో నేను నెయ్యిని యూజ్ చేస్తున్నాను. నూనె వేసుకోకండి, అంత మంచిగా రాదు. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోకండి, మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు, మళ్ళీ సాల్ట్ డామినేట్ చేస్తుంది. సో ఈ విధంగా అంతటిని కూడా నెయ్యంతా పిండిని బాగా పట్టేటట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని సెమీ సాఫ్ట్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేసుకుంటే మనకి పిండి అనేది లూజ్ అయిపోయి మంచిగా రావు గవ్వలు అనేవి. ఈ విధంగా బాగా కలుపుకొని మధ్యలో ఈ ఎయిర్ బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, ఇవి ఫామ్ అవుతాయి. బాగా కలుపుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు రెస్ట్ని ఇవ్వాలి. మనం మెయిన్లీ గవ్వలు చేసుకునేటప్పుడు పిండి కలుపుకొని దాని మీదే ఆధారపడి ఉంటుందండి. సో ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉన్న, గట్టిగాను కాదు మరి లూజ్గాను కాదు, ఈ విధంగా ఉండాలి. 15 మినిట్స్ అయిన తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని ఈ విధంగా ఉండలు చేసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గవ్వలు చేసుకునే పీట మీద ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పీట లేకపోతే కనుక ఫోర్క్తో కానీ, లేకపోతే మనం నూనెలో దేవుకుంటాం కదా స్ట్రెయినర్, దీంతోనైనా ఈజీగా చేసుకోవచ్చు. గవ్వలన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకోవాలి. ఒకసారి కాగిందా లేదా అని కొంచెం పిండిని వేసుకొని చూస్తే ఒకసారిగా కొంచెం వేగి పైకి వస్తే కనుక కాగినట్టు. ఈ విధంగా గవ్వలన్నిటిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా పైకి కిందకి తిప్పుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయండి, లోపల పిండి పిండిగా ఉంటుంది, ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కూడా వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే రిమైనింగ్ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు పాకం కోసం గాను 1.5 కప్పు బెల్లం తురుముని వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ టైంలో మీరు వడగట్టుకోవచ్చండి, ఏమైనా చెత్త ఏమైనా ఉంటే పోతుంది. సో ఈ విధంగా అంతా కరిగిన తర్వాత పాకంను సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. తీగపాకం వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. తీగపాకం అంటే లేత తీగపాకం కాదు, కొంచెం థిక్నెస్గా ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చితే కనుక ఎలాచీ పొడి వేసుకోవచ్చు. తర్వాత గవ్వలన్నిటిని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పాకం అంతటిని కూడా గవ్వలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. స్టవ్ అప్పుడే ఆఫ్ చేయకూడదండి. సిరప్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం అంతా కూడా కొంచెం గట్టి పట్టే వరకు కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. చాలా రోజులు నిల్వ ఉంటాయి. గోధుమ పిండి హెల్త్కి మంచిది కూడా. మైదా కంటే గోధుమ పిండితో చేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.